హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మనం నిన్నైతే కబోర్డ్ సంబంధించిన బద్దలన్నీ కట్ చేసి పెట్టాం అనమాట. ఫ్రేమ్లు కూడా తయారు చేసుకున్నాం. మనం నిన్న చేసిన ఫ్రేమ్ అయితే ఇది మొత్తం అంతా ఫ్రేమ్ తయారు చేసి బిగించేసాం మొత్తం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫ్రేమ్ అయితే తయారు చేస్తాం ఈరోజు. ఇటు పక్క ఫ్రేమ్ ఇటు మొత్తం ఇదంతా మనం మూసేయాలి. ఇటైతే మనం దీనికి వచ్చి 2 డోర్లు పెడతాం. ఇటు వచ్చి కూడా ఈ ఒక 4 డోర్లు వస్తాయి అన్నమాట. ఇదైతే దీనికి సంబంధించిన ఫ్రేమ్ బద్దలు కూడా అన్ని కట్ చేసి రెడీ చేసాం. ఇప్పుడైతే ఈ ఫ్రేమ్ తయారు చేసేసుకోండి. ఇవి అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయాలి. ఫిట్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన డోర్లు కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ డోర్లు కటింగ్ చేసుకొని వీటికి సంబంధించిన ఈ గోడు పీసులు ఇవన్నీ అంటించుకోవడం మనం చేసుకోవాలి. ఈ రోజు అయితే ఇవన్నీ బిగించేసుకొని ఇవన్నీ డోర్లు కట్ చేసేసుకొని సరి చేసుకుంటే రేపైతే మన గోడు పీసులు ఇవన్నీ అంటించుకోవడానికి మనకి బాగుంటుంది. ఈ రోజు అయితే నేను ఇంకా మా తమ్ముడు సురేష్ ఇద్దరం అయితే వర్క్ అయితే వచ్చామండి. ఈ వర్క్ అయితే మనం చేస్తాం ఇప్పుడు ఈరోజు. ఇదైతే ఈ ఫ్రేమింగ్ మొత్తం తయారు చేసామండి. మొత్తం పైన అటకం మీద ఈ ఎల్లో తయారు చేసి మనం పైకి స్క్రూలు వేసి కింద సైడ్ కూడా స్క్రూలు వేసి వీటికి సంబంధించిన డోర్లు కూడా కటింగ్ చేయిస్తాం మొత్తం. ఇక్కడ ఒక 2 డోర్లు ఆ చివరి వచ్చేసరికి డబ్బి పెట్టాను. అలాగే ఇటు పక్క వచ్చేసరికి ఈ 2 డోర్లు 2 డోర్లు మొత్తం 6 డోర్లు. ఈ 6 డోర్లు కూడా మనం కటింగ్ చేసి ఇట్లా సరిపెట్టేసాం అనమాట. ఇప్పుడైతే ఏం చేస్తామంటే మొత్తం అన్ని డోర్లు అన్నీ రెడీ అయిపోయినాయి మనకి. మొత్తం A to Z అంటే ఈ రూమ్ సంబంధించిన డోర్లు మొత్తం అన్ని మనం కటింగ్ చేసి రెడీ చేసాం. ఇప్పుడైతే మనం ఈ గోడ అనేది మనం ఈ బీడింగ్ అనేది అంటించుకుంటున్నాం అనమాట. ఈరోజు అంటించుకుంటే మనం రేపు ఫినిషింగ్ చేసుకొని డోర్లు ఎక్కించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఈ గోడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ లో ఉంది కదా. ఇప్పుడు సేమ్ అదే దానికి సంబంధించిన ఈ మ్యాచింగ్ సంబంధించిన బీడింగ్ అయితే మనం తెప్పించాం. ఈ గోడు సేమ్ అట్లా కలిసిపోయేటట్టు ఇప్పుడైతే మనం ఇదైతే అంటించుకుంటున్నాం. వీటిని ఈ డోర్లన్నిటికి చుట్టూ అంటించేసుకొని మొత్తం అన్ని పక్కన పెట్టుకొని రేపు పొద్దున్న ఫినిషింగ్ చేసుకొని డోర్లన్నీ మనం కుదిరితే రేపు ఎక్కిస్తాం, లేదంటే ఇక ఎల్లుండి సోమవారం అన్న ఎక్కించుకుంటాం. అయితే ఇప్పుడైతే ఈ వర్క్ అయితే మనం డోర్లు అంటింపుళ్ళు అయితే చేస్తున్నాం. ఇలాగైతే మనం దీనికి బీడింగ్ అనేది ఇలా అంటించుకోవాలండి. ఇలాగే ఈ సైడ్లో వచ్చేసరికి ఈ సైడ్లు కూడా అలాగ మొత్తం కంప్లీట్గా అంటించుకుంటాం మనం. ఇదైతే కంప్లీట్ చేశానండి మొత్తం. మామూలుగా అయితే మనం ఈ గోల్డ్కి అంటించాల్సిన అంత ఇది అవసరం లేదు. మనం ఏమంటే ఈ పెయింట్ వేసుకోండి లేదా పాలిష్ వేయించుకోండి అని మనం చెప్పేస్తాం. కానీ మనం ఏంటంటే వర్క్ కొద్దిగా నీట్గా ఉండాలని చెప్పి ఇక వీళ్ళు కూడా కొద్దిగా షీట్ కూడా కొద్దిగా కాస్ట్లీ కాబట్టి మనం దాని తగ్గ వర్క్ అయితే మనం చేస్తామండి. ఎక్కడ వర్క్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. ఇలాగైతే అంటించుకొని దీని బ్యాక్ సైడ్ కొద్దిగా లైట్గా మించి ఉంటుంది. అంటే ఈ బీడింగ్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫినిషింగ్ అనేది మనం తర్వాత చేసుకుంటాం. ఇవ్వండి, ఈ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఆ ఎడ్జ్ మనం తర్వాత కట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా గమ్ ఆరిన తర్వాత ఇవన్నీ ఇలా అంటించేసుకుని పక్కన పెట్టుకొని ఇది ఆరిన తర్వాత మనం ఫినిషింగ్ చేసుకుంటాం. ఇలాగా ఈ డోర్ అంటించాం కదా, అలాగే పెద్ద డోర్ ఇది ఒకటి ఉంది, అలాగే చిన్న డోర్లు అలాగా అవన్నీ అంటించుకోవాలి మొత్తం. ఇదైతే మొత్తం డోర్లు అన్నీ మొత్తం అన్ని అంటించేసామండి. గోల్డ్ అన్ని అంటించేసి అన్ని లైన్గా పక్కన అయితే పెట్టాం. మనం కొద్దిగా గమ్మింగ్ ఆడిన తర్వాత ఇవన్నీ ఫినిషింగ్ చేసుకోవాలి. మనం రేపు మార్నింగ్ వచ్చి ఫినిషింగ్ చేసుకొని అలాగే మనం ఈ ఫ్రేమ్కి కూడా మనం చుట్టూ గోల్డ్ అంటించుకోవాలి. ఇక అవి కూడా రేపు మార్నింగ్ అయితే ఒక మనిషి అంటించుకున్నా ఇవి ఒకరు క్లీనింగ్ చేసుకుంటాం మొత్తం అన్ని. మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం నుంచి ఎక్కిస్తాము. అంటే డోర్లు బిగించడం కానీ జరిగిద్ది మరి రేపు, లేదంటే ఇంక సోమవారం అయితే మనకి కంప్లీట్ అనేది అవుతుంది అనమాట వర్క్. ఇది మొత్తం అయితే అంటించుకోవాలి మనం. ఇంక ఈ రోజు అయితే మనకి ఇంతవరకు అయితే వర్క్ అయితే అయిందండి. ఇక మిగిలింది ఇంకా రేపు అయితే మనం ఈ వర్క్ చేయాలి. అందరూ తప్పకుండా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అలాగే దీని కంటిన్యూషన్ వీడియో రేపు ఉంటుందండి. రేపు అందరూ తప్పకుండా చూడండి వీడియో.